మధ్యలో ఓడు అనే విధంగా కూటమి ప్రభుత్వ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క బాధ్యత ప్రశ్నించటం. ఒకవేళ ప్రశ్నించకపోతే బాధ్యతని నెరవేర్చినట్లుగా గుర్తించాలి తప్ప ప్రశ్నిస్తుంటే ఈ విధంగా దాడులు, కేసులు, జైళ్లలో పెట్టడాలు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉన్నాయి. వారు లాయర్ గారు మాట్లాడినట్టుగా వెంకటరెడ్డి గారి మాటల్లో ఎక్కడా కూడా ఎవరినో రెచ్చగొట్టే విధంగా లేకపోతే ఇక్కడ ఏదో దాడులను ప్రోత్సహించే విధంగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత ఒక సాక్షిని ప్రాపర్ వేలో ప్రొటెక్ట్ చేసుకోవాలి. పరకామణి అనేటటువంటి కేసులో సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి 14వ తారీఖు సాక్ష్యం ఇవ్వడానికి వెళుతూ అనుమానాస్పదంగా చనిపోయినప్పుడు అది హత్య అని తెలుగుదేశం పార్టీకి వంత పాడేటటువంటి ఛానల్స్ లో స్క్రోలింగ్స్ వేశారు. వీపు మీద గొడ్డలు వేటు పడ్డది, ఆ ట్రైన్ లో హత్య గావించబడ్డారు అని అనేక రకరకాలుగా పోస్ట్ మార్టం కాకముందు, ఎఫ్ఐఆర్ నమోదు కాకముందు, పంచనామా జరగక ముందే కేసుకు సంబంధించినటువంటి ఏ రకమైన పూర్వాపరాలు పరిశీలించక ముందు ఆ కేసులో ఎలాగా పోలీసులు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ముందే తెలుగుదేశం అధికార ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఇది హత్యే, ఇది హత్య జరిగింది అని చెప్పారు. ఎవరు చెప్పారు సార్? తెలుగుదేశం అధికార ప్రతినిధులు 4 గంటల సమయంలో శనివారం రోజు పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత అనేక మంది పెట్టారు. ఒకసారి గమనించండి. అంటే పోలీసులు హత్య అని చెప్పక ముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి హత్య అని ఎలా చెప్తారు? అంటే వాళ్ళకి ముందే తెలుసా హత్య గావించబడుతుందని? రెండవది, ప్రభుత్వం మీదుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదుందా? మీ ప్రభుత్వంలో ఒక సామాన్యుడు హత్య గావించబడ్డా అది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క బాధ్యత, ఫెయిల్యూర్. అలాంటి ఫెయిల్యూర్ గా జరిగినటువంటి హత్యలని ప్రభుత్వ హత్యలుగా మాట్లాడడం అనేది సర్వసాధారణంగా ఎవరైనా మాట్లాడేటటువంటి అంశం కదా. ఇవాళ కారుమూరి వెంకటరెడ్డి గారు అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు కొంతమంది. రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు జబర్దస్త్ లో కమీడియన్ గా ఉండేటటువంటి ఆర్పి అనే వ్యక్తి లక్షల మంది ఓట్లేసినటువంటి ప్రజాప్రతినిధుల్ని బర్రులతో, పందులతో పోలుస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకొని వాటేసుకొని అతని కేకులు కట్ చేపించి ఆ కుటుంబానికి అపాయింట్మెంట్ ఇచ్చి వారు చేస్తుందేంటి? వివేకానందారెడ్డి హత్య కేసు ఈ రోజుకి కూడా సిబిఐ చేతిలో ఉంది, సిబిఐ కేంద్రం చేతిలో ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ రోజుకి వివేకానందారెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి ఏ విషయం మాట్లాడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా వైఎస్ఆర్ కుటుంబానికి అంటగట్టి హత్యలో వైఎస్ఆర్ గారి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళు ఎంతమంది మీద కేసులు కట్టారు? ఎంతమందిని జైలులో పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ కు గురయ్యారు, వారు దేశాలు తరలించేశారన్నారు కదా. మరి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంస్థ 30 మంది మాత్రమే ఇక్కడి నుంచి తరలించబడ్డారు, వాళ్ళ ఆచూకీ ఇంకా కనుగొనలేదు అని రికార్డ్ ఇచ్చింది. అంటే 30,000 మంది తప్పిపోయారు, 30,000 మందిని అక్రమ రవాణా చేశారు, అమ్మాయిల్ని పంపించి వేశారు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారా? 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల అప్పులు ఉన్నటువంటి రాష్ట్ర అప్పుల్ని 14 లక్షల కోట్లని తప్పుగా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విపరీతంగా విషయం చెమ్మినటువంటి లోకేష్ గారి మీద కేసులు కట్టారా? చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు కట్టారా? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా చిన్న మానభంగ కేసు నమోదైతే లేదా హత్య కేసు నమోదైతే ఎలాంటి ఘోరం జరిగినా, ఎలాంటి నేరం జరిగినా
అది ప్రభుత్వమే చేపిస్తున్నట్టుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేపిస్తున్నట్టుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే చేపిస్తున్నట్టుగా ప్రచారం చేసి వాటి Right. మీద మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎంతమంది మీద కేసులు కట్టారు? రైట్, మొత్తానికి ఇప్పుడు ఈ వెంకటరెడ్డి రకంగా- గారికి మద్దతుగా ఈ రకంగా- వైసీపీ ఉందా? ఒక్క నిమిషం ఈ రకంగా ఒక తప్పుడు సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తుంది. ఇది టన్నుల కొద్ది బయటపడ్డటువంటి Right. గోమాంసం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. టన్నుల కొద్ది బయటపడ్డటువంటి గోమాంసం కేసు, సాక్షిగా ఉన్నటువంటి సతీష్ గారి కేసు, ఆర్థికంగా చితికిపోతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో నెలకొన్నటువంటి రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి, ఇలా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి వ్యతిరేకత నుంచి పక్కదారి పట్టించడానికి, నెలకొక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా పార్టీ వైపు నిలబడుతున్నటువంటి వ్యక్తుల మీద దాడులు చేస్తూ వాళ్ళని ఈ సమాజానికి శత్రువులుగా చిత్రీకరిస్తూ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక డ్రామా తప్ప ఇంకొకటి కాదు. తీవ్రంగా వెంకటరెడ్డి గారి యొక్క అరెస్ట్ ని ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకపోతే రాజ్యాంగానికి విలువ ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులని నొక్కివేస్తే ఒక గొంతు 100 గొంతులుగా మోగుతుంది తప్ప మీరు చేసేటటువంటి ఈ ఉడత ఊపులకి చింతకాయలు రాలో, మీ కేసులకి భయపడేది లేదు. రజనీ గారు అన్నట్టుగా 1కి 100 తప్పుల్ని ఎత్తి చూపుతాం. మీ తప్పుల్ని ఎండగట్టడం మా బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. చేతగాని అసమర్థ పరిపాలనని సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళు చెప్పుకుంటుంటారు కదా ఎప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని. ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ లేదు, ట్రబుల్ ఇంజన్ సర్కార్లు నడుస్తున్నాయి. రైట్, ధన్యవాదాలు. 3 ఇంజన్లుగా ఉన్నటువంటి 3 ట్రబుల్ ఇంజన్లు సాగిస్తున్నటువంటి